దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు యోహాను శుభవార్త 18వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణానికి సమీపించుచున్న సమయాన్న ఆయనకు తీర్పు తీర్చే సమయం ఆసన్నమైంది. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో కలిసి గెత్సెమనే అనే ఒక తోటకు వెళ్ళడం జరిగింది. అది ఎక్కడుంది అనంటే కేద్రోను అనేటువంటి లోయ దగ్గర ఉంది. ఈ లోయ యెరూషలేముకు తూర్పున ఉన్నది. ఒలీవ కొండకు మధ్యలో ఉన్నటువంటి స్థలం గెత్సెమనే తోట. ఆ తోటకు చాలాసార్లు యేసు ప్రభు వారు తన శిష్యులతో వెళ్ళడం మనకు తెలుసు. ప్రతిరోజు దాదాపుగా ఆ ప్రాంతాల్లో ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళేవారని, అక్కడ ప్రార్థన చేసుకునేవారనే సంగతి మనకు తెలిసిందే. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు అన్ని రోజులు వెళ్ళిన విధానం వేరు, ఈరోజు అక్కడికి వెళ్ళిన విధానం వేరు. ఆయన గెత్సెమనేకు వెళ్ళినప్పుడు ఈ యోహాను భక్తుడు తక్కువ విషయాలు రాశాడు. కానీ ఇతరమైనటువంటి సువార్తల్లో ఆ గెత్సెమనే స్థలంలో జరిగిన ఆ ప్రార్థన సన్నివేశం చాలా వివరంగా రాశారు. 11 మంది శిష్యుల్లో ఒక ముగ్గురు మాత్రమే కొండ పైభాగంకి రమ్మని, మిగతా వారిని ఆ దిగువ భాగంలోనే ఉండమని, ప్రార్థన చేయమని, ఈ ముగ్గురు మీరు ఇక్కడే ఉండండి, నేను కొంచెం ముందుకు వెళ్తాను అని చెప్పి మరికొంచెం దూరం వెళ్ళి యేసు ప్రభు వారు వేదన పడి ప్రార్థన చేశారని మిగతా గ్రంథకర్తలు రాశారు. వారు రాసిన విధానాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఆయన బహుగా వేదన పడ్డాడు అని, ఆయన దుఃఖపడుతూ తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించు, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థన చేసిన ఆ సందర్భం మనం గమనించగలుగుతాం. ఆ తర్వాత ప్రార్థన 3 సార్లు వచ్చి శిష్యులు పడుకోవడం ప్రభు చూచారని, ఆ తర్వాత ఇస్కరియోతు యోధ యేసు ప్రభు వారిని అప్పగించడానికి ప్రధాన యాజకులతో వారికి ఉన్నటువంటి సైనికులతో ఆయన దగ్గరకు రావడం, యేసుక్రీస్తు ప్రభు వారిని ముద్దు పెట్టుకోవడం జరిగింది. యేసు ప్రభు వారు అంటారు, నువ్వు నన్ను అప్పగించడానికి ముద్దు పెట్టుకుంటున్నావు కదా అని. పరిచయులు, దేవాలయంలో కొంతమంది ఉద్యోగులు అక్కడికి తీసుకుని రావడం జరిగింది. వారు దివిటీలతో, దీపాలతో, ఆయుధాలతో వచ్చారు. యేసు ప్రభు వారికి ఏం జరుగుతుందో ముందే తెలుసు. అందుకనే ఆయన సర్వం ఎరిగిన వాడనే సంగతి వారికి తెలియలేదు. యేసుక్రీస్తు ప్రభు వారితో ఇన్ని సంవత్సరాలు సహవాసం చేసిన యోధ యేసు ప్రభు గురించి తెలుసుకోలేకపోయి ఏంటో అర్థం కాలేదు. వాస్తవానికి 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అనే సామెత మనకు తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారితో దాదాపు 3.5 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణాన్ని చేశాడు. యేసు ప్రభు వారిని అర్థం చేసుకోలేకపోయాడు. అందుకని యేసు ప్రభు వారు అంటారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? వారు అంటారు, నజరేయుడని యేసుని వెతుకుతున్నాం. అయితే ఆయన ఎవరో కాదు, నేనే, నన్ను పట్టుకోండి. వాళ్ళు స్టన్ అయిపోయారు. ఏంటి, మేము వెతుకుతున్న వ్యక్తి మీరా? ఆయన అంటారు, నేనే, నన్ను వెతుకుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళట వెనక్కి తగ్గారట.
కొంతమంది ఏమో నేల మీద పడిపోయారట. అంటే యేసు ప్రభువారిని వారు చూసినప్పుడు వారు స్టన్ అయిపోయారు. ఆయనే చెప్తున్నాడు నన్నే పట్టుకోండి. వాళ్ళు కిందకి పడిపోయారట. ఎవరు కూడా ఈ మాట రాయలేదు. యోహాను దగ్గరగా ఉన్నాడు గనుక ఈ మాట రాస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు దేవునిలో ఉన్నటువంటి బల ప్రభావం సైనికులు వెనక్కి పడకపోతే వాళ్ళు పడిపోయి ఉండేవాళ్ళు కాదు. అంటే యేసు ప్రభువారు తలుచుకుంటే శత్రువులను అవలీలగా ఓడించగలరు, వాళ్ళను నుండి తప్పించుకోగలరు కూడా. అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనములో, నేను ఇప్పుడు నా తండ్రిని అడిగితే ఆయన వెంటనే 12 సేనాప్యూహాలను అంతకంటే ఎక్కువ మంది దూతలను పంపించలేడా అంటారు. పంపించగలడు ఆయన. కానీ ఆయన వారితో యుద్ధం చేయడానికి కానీ వారితో పోరాడడానికి కానీ గొడవడానికి కానీ లేడు. ఆయన తండ్రి చిత్తం నెరవేర్చబడుట కొరకు ఆయన అప్పగించబడే సమయం కనుక అంతే తప్ప యోధా యేసు ప్రభుని అప్పగించేస్తుంటే ఆయన అప్పగించేసుకోవడం కాదు. ఆయన దైవ లేఖన ప్రకారంగా మరణించడానికే వచ్చాడు. అందుకే ఆయనను శిలువ మరణానికి ఆయనే అప్పగించుకుంటున్నాడు. మరి అన్యాయపు తీర్పు తీర్చబడాలి కదా. అందుకని ఆ సమయం ఆసన్నమైంది. ఆయన అంటాడు, నేనే అని చెప్పినప్పుడు మీరు ఎవరిని వెతుకుతున్నారో అని కంగారు పడిపోతున్నారేంటి? మీరు వెనక్కి పారిపోతున్నారేంటి? నేనే ఆయన్ని అని చెప్పారు. సీమోను పేతురు దగ్గర కత్తి ఉంది. వెంటనే కత్తి తీసి ప్రధాన యాజకుడి యొక్క సేవకుడిని కొట్టేశాడు. అసలు మెడ తెగిపోవాలి, కానీ అతను ఇలాగ తల వంచినట్టున్నాడు. చెవి తెగి పడిపోయింది. వెంటనే యేసుప్రభు వారు చెవిని పట్టుకొని మరలా అతికేశాడు. ఆయన చంపడానికి వచ్చినప్పుడు ఆయన చేస్తున్న ఏం పనులు! పేతురు, మంచి పని చేశావు నువ్వు అని మెచ్చుకోవాలనుకున్నాడు. ఆ తల నరికేస్తే బాగుండు, ఇంకా నువ్వు చెవే నరికావు అంటాడేమో అని అనుకుంటున్నాడు. పేతురు, నీ కత్తిని వరలో పెట్టుకో, కత్తి పట్టుకునేవాడు కత్తితోనే నశిస్తాడు, జాగ్రత్త అని చెప్పి ఆ ప్రధాన యాజకుని దాసుని యొక్క చెవిని అతికేశాడు. ఆయన కొట్టడానికి వచ్చిన వాళ్ళని కూడా, ఆయన చంపడానికి వచ్చిన వాళ్ళని కూడా, ఆయన బంధించడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఆయన అద్భుతాలు చేస్తూ ఇలాంటి కార్యాలు చేస్తుంటే అసలు ఆయన పట్టుకోవడానికి వాళ్ళకి మనసు లేదు. కానీ దైవ లేఖనము నెరవేర్చబడుట కొరకు మాత్రమే ఇది జరుగుతుంది. అంతే. అంటే నీతి యావత్తు ఇలాగున జరగవలసి ఉన్నది. ఆయన పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆయన తీర్పు తీర్చడానికి సిద్ధం చేస్తున్నారు. ఆ టైంలో అన్న అనేటువంటి వ్యక్తి దగ్గర తీసుకెళ్లారు. అతను ప్రధాన యాజకుడు. అతని దగ్గర తీసుకెళ్తే అక్కడ కైప అనేటువంటి వాడు ఉన్నాడు. ఇతను కూడా ప్రధాన యాజకుడు. అతను ఏం చెప్తున్నాడు అని అంటే, ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు చెప్పాడట. ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవడం అది ప్రయోజనం. ఆ కైప ప్రవచనం చెప్తున్నాడు. ప్రధాన యాజకుడై ఉన్నాడు గనక అతనికి దేవుని ఆత్మ ప్రేరేపణ కలుగుతూ ఉంది. ఒక మనుషుడు ప్రజల కోసం చచ్చిపోతే మంచిది.
ఎవరికి వాడే చచ్చిపోతున్నాడు, ఎదటోళ్ళ కోసం చచ్చిపోతలేదు. ప్రజలందరి కోసం ఒక వ్యక్తి చనిపోతే మంచిది అనే ఒక గొప్ప మాట అతను చెప్పేశాడు. అయితే వారికి అర్థం కాలేదు ఆ మాట. ఎందుకంటే వాళ్ళు కళ్ళు మూసుకుపోతున్నాయి. ప్రజల కోసం ఒక్కడే చావడం మేలు అని యూదులకి చెప్తే వాళ్ళకి ఆ మాట ఎక్కలేదు. వాళ్ళకి తెలియలేదేమి. సీమోను పేతురు మరొక శిష్యుడు, బహుశా అతను యోహాన్ అని అనేక మంది పండితులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని లేఖన భాగాలను బట్టి అతని యొక్క మాటల రచయిత విధానాన్ని బట్టి యోహాన్ అని భావించవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తుకి దగ్గరగా ఉన్నవాడు, యేసుక్రీస్తుని ప్రేమించినవాడు. అలా చెప్పుకోవాలంటే కొన్ని సందర్భాల్లో యేసు ప్రభుకి దగ్గరగా ఉన్నవాడు కనుక ఈ రచయిత రాయకపోయినా ఆయన యోహాన్ అని పండితులు అభిప్రాయపడుతున్నారు. వారిద్దరూ కలిసి ఆ తీర్పు తీర్చే స్థలానికి వెళ్తే అక్కడ ఒక చిన్నది చూసింది కాపలాదారు. చూసి, మీరు యేసు ప్రభుతో కూడా ఉన్నవారు కదా అంటే, లేదమ్మా లేదు, మాకు యేసు ప్రభు తెలియదు అన్నారు. పక్కకు వచ్చేశారు. మరొక స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సేమ్ కొంతమంది చలి కాసుకుంటున్నారు సైనికులు. వాళ్ళ దగ్గర చలి కాసుకుంటుండగా ఒకడు అంటాడు, ఏయ్ నువ్వు యేసు ప్రభుతో ఉన్నవాడు కదూ అన్నాడు. లేదురా బాబు, నువ్వు ఎవరిని చూసి ఎవడకున్నావో, అసలు యేసుప్రభు నాకేం తెలుస్తుంది, నేనేదో ఇక్కడికి వచ్చానంతే అని ఏదో అలా కవరింగ్ మాట మాట్లాడుతున్నాడు. పేతురు అబద్ధం ఆడాడు. ప్రధాన యాజకుల యొక్క తీర్పు చెల్లలేదు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాలో ప్లాన్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఆ రాత్రి మీద మొత్తానికి 6 తీర్పులు జరిగాయి. తెల్లారేటప్పటికి పిలాతు దగ్గరికి వచ్చేశారు. పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు పిలాతు అంటాడు, నేను వాస్తవానికి యేసు ప్రభువులో ఏ భయంకరమైనటువంటి పాపం కనపడలేదు, నేరం కనపడలేదు, మీరేదో కుట్రపూరితంగా వచ్చారని నాకు అర్థమవుతుంది అంటూ యేసు ప్రభుతో మాట్లాడుతుండగా ఆయన అంటాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నువ్వు నన్ను యూదులకు రాజు అని అంటున్నావే, నేను యూదులకి రాజును కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. వీళ్ళకి అర్థం కాక నేను వాళ్ళకి రాజునైతేనేమో సీజరు వ్యతిరేకంగా నేను నిలబడుతున్నాను అనుకుంటున్నారు. అసలు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, అసలు నా రాజ్యమే ఆత్మ సంబంధమైనది అని చెప్పాడు. ఆ పిలాతుకి అర్థమలేనట్టు ఉంది, ఏదో చెప్తున్నాడు అని. కానీ ఆయన ఏమీ నేరం చేసినట్లుగా అర్థం అవ్వలేదు, ఎందుకంటే ఆయనలో తప్పేం లేదు. మరొక చోట రాయబడింది, ఆయన్ను అన్యాయపుంగా కొన్ని మాట్లాడారని. ఏంటి అన్యాయంగా అంటే, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతానన్నాడు. ఆయన చెప్పింది ఆయన దేహం గురించి, అదే ఆత్మ సంబంధమైన విషయం. వాళ్ళకి ఏమర్థమైందంటే, ఈ చాలా సంవత్సరాలు కట్టబడినటువంటి ఆ దేవాలయాన్ని ఎలా పడగొట్టేస్తాడు, ఎలా పడగొడతాడు, పడగొట్టాడు 3 రోజుల్లో లేపుతాడంటే ఎలా జరుగుతుంది? ఆయన చెప్పింది ఆయన దేహం అనే దేవాలయం గురించి. వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన యూదులకు రాజు అని చెప్పుకున్నాడు అన్నాడు. ఆయన బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఎక్కడ కూడా నేను యూదులకు రాజుననే మాటే చెప్పలేదు. అసలు చెప్పలేని మాటలు వారు పుట్టించి లేనిపోనివి కల్పించి ఆయన మీద అబద్ధ సాక్ష్యం కుట్రలు పన్నేశారు. అది వాళ్ళ ప్లాన్ కాదండి. దైవ లేఖనం నెరవేర్చబడాలి. లేఖనం ఏం చెప్తుంది? ఆయన శిలువ మరణము పొందాల, గాయపరచబడాలి, తలకి ముండ్ల కిరీటం పెట్టబడాలి, చేతులకి కాళ్ళకి ప్రక్కన గాయం అవ్వాలి,
ఇది దైవలేఖన ప్రకారం. వాళ్ళు అన్యాయంగా మాట్లాడారు, లేకపోతే వీళ్ళు ఏదో చేశారు, అవన్నీ కాదు. అలా కాకపోతే ఆయన సిలువకి ఎవరు వేయగలుగుతారు? ఆయన ఏ దోషం ఉందని? ఆయన జన్మ కర్మ పాపములు లేనివాడు కదా. మన కొరకు అట ఆయన పాపిగా చేయబడ్డాడట, పాపిగా మార్చబడ్డాడు తప్ప అసలు ఆయనలో ఏ పాపం లేదు. మనం ఒకటి గమనించాలి, ఆయనలో ఏ పాపం ఏ దోషము లేకపోయినా మన పాప దోష శిక్షను ఆయన భరించి శిలువ మరణము ద్వారా మన పాపానికి ప్రక్షాళన గావించాడు. ఆయనే గనుక మన పాపమును భరించకపోతే అసలు మన పాపానికి విరుగుడే లేదు. ఎవరో కొద్దిమంది ఇలా మాట్లాడడం వింటున్నాను. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రిందట యేసుప్రభు చచ్చిపోతే ఆయన రక్తం ఇప్పటికి కూడా ఎలాగో మనుషులను పరిశుద్ధపరుస్తుంది అంటున్నారు. విశ్వాసము ద్వారా ఇది వాళ్ళకి అర్థం అవట్లేదు. విశ్వాసం ద్వారా ఎలా జరుగుతుంది? ఇది ఆత్మ సంబంధమైంది కదా, శరీర సంబంధమైంది అయితే ఆయన రక్తంలో మనం ములిగితే అప్పుడు శుద్ధి అవుతుంది అనుకోవడం, నీటిలో ములిగినట్లు కాదు. ఆ అమాయకులకు అర్థం కాక యేసు రక్తం ఇప్పుడు కూడా పనిచేస్తుందా, ఎన్ని సంవత్సరాలు అయిపోయినా యేసు రక్తం నెత్తి మీద ప్రోక్షించబడుతుందా అనేవో కారుకోతను కోస్తున్నారు. ఇది ఆత్మ సంబంధమైనది. ఆయన శరీరాలని కోసం కాదు, ఆత్మల కోసం వచ్చాడు. ఆయన ఆత్మల కాపరి. జనాలకు అర్థం అవ్వలేదు, ఇప్పటికి ఎప్పటికీ అర్థం అవ్వలేదు. అర్థం అవ్వాలంటే ఆయన గురించి రుచి చూడాలి కదా. ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని అంటాడు. ఆయన గురించి తెలియకపోతే ఏంటి అర్థం అవుతుంది? ఒక ఆయన పాట పాడాడు, నేను ప్రేమలో పడ్డాను, యేసు ప్రభు ప్రేమలో పడ్డాను అంటాడు. ఆయన ప్రేమలో పడితే ఎవడు ఆయన వదలగలడు? ఆయన కనిపించలేదు గాని, ఆయన అదృశ్యుడై ఉన్నాడు గాని, ఆయన ప్రేమ మాధుర్యం కళ్ళ ముందు కనపడతానే ఉంటది. ఎప్పుడు కూడా హృదయంలో ఆనందంతో ఉప్పొంగుతుంటది. ఆయన మాటలు, ఆయన గురించిన ఆలోచనలు, ఆయన గురించిన తపన మన హృదయంలో ఉంటే అబ్బాయి ఎంత ప్రశాంతత, చాలా ఆత్మ సంబంధమైన ప్రశాంతత, మాధుర్యం. ఆయన గురించి ఏమి వర్ణించగలుగుతాం? అర్థం అవ్వలేదు పాపాలు. అర్థమైతే బాగుండదు. యేసు ప్రభు కొరకు 12 మంది చచ్చిపోయారు మొట్టమొదటిగా. తర్వాత తరంలో చాలా మంది చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు యేసు ప్రభు కోసం చచ్చిపోతున్నారు, హతసాక్షులు అయిపోతున్నారు. ఎంత ప్రేమ లేకపోతే ఒకరి కోసం చచ్చిపోతారు? ఒక మనిషి కోసం చచ్చిపోదాం అవసరమైతే అన్నంత పిచ్చి పట్టినట్టు ఎలా మారిపోతారు? ఒక ప్రేమించకపోతే ఒక వ్యక్తి ఆ వ్యక్తి కోసం ప్రాణవేల త్యాగం చేయగలుగుతాడు. యేసు ప్రభుని ప్రేమించుచున్న వారు ఎవరైనా సరే ఆయన కొరకు ప్రాణం పెట్టగలిగిన స్థితికి వెళ్ళిపోతారు. కొట్టినా, తిట్టినా, హింసించినా ఎన్నైతే చేసుకో, నేను యేసు ప్రభుని వదలమన్నా వదలను. వాళ్ళకి అర్థమైతే యేసు ప్రభు మాధుర్యత వాళ్ళు వదలరు, తెలియకేదో మాట్లాడుతున్నారు. ఏవో లేనిపోనివి కల్పించుకొని కొత్తగా ఊహించేసుకుంటుంటారు. వాళ్ళ గురించి మనం విడిచిపెడతాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం అన్యాయపు తీర్పుతో ప్రారంభించబడింది. పిలాతు అంటాడు, నేను ఈ పండగ సందర్భంగా ఎవరినైనా విడుదల చేయడం నాకు ఆనవాయితీ ఉంది కదా, నేను బరబ్బాను విడుదల చేయాలనుకుంటున్నాను, మరి మీ సంగతి ఏంటి అని అడగడం జరిగింది. వారందరూ ఒకటే మాట అంటారు, బరబ్బానే మాకు ఇచ్చేసేయి గాని యేసు ప్రభుని మాత్రం సిలువేసేయండి అన్నాడు. సిలువ వేయబడాలి అంటే రోమా ప్రభుత్వం వారు మాత్రమే సిలువ వేయటానికి అధికారం కలిగిన వారు ఉన్నారు. ప్రధాన యాజకులకు
కేవలము కొరడా శిక్ష విధించడమే తప్ప శిలువ మరణాన్ని వేసేటువంటి హక్కు లేదు. శిలువ మరణం అని చెప్పాలి అని అంటే అది పిలాతుకు మాత్రమే. ఆయన గవర్నర్, ఆయనకు మాత్రమే హక్కు ఉంది. మరి ఇప్పుడు ఈ పిలాతు దగ్గరకు వచ్చారు ఎందుకో తెలుసా? ఆయన శిలువ మరణం పొందవలసి ఉంది గనక. అప్పటికి 5 తీర్పులు అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ పిలాతు దగ్గర. ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు? బందిపోటు దొంగను, యేసుప్రభుని కాదు. వాళ్ళు కోరుకోకపోవడానికి గల కారణం కూడా మనకు అర్థమవుతుంది కదా. దైవ లేఖనము నెరవేర్చబడాలి. ఆయన మరణించాలి. ఆయన మరణిస్తే గాని మన పాపం నుంచి మనం బయటకు పడలేము. అందుకే దైవ లేఖనము నెరవేరినట్లుగా ఆ కార్యం జరుగుతుంది. ఓ మాట గమనించాను, ఈ రోజు నా జీవితాల్లో దైవ చిత్తమే గనక జరిగితే అనేక మందికి మనం ప్రయోజనకరంగా ఉంటాము. నీ చిత్తమో లేకపోతే నా చిత్తమో జరిగితే మనం ఎవ్వరికీ ప్రయోజనకరంగా ఉండవు. అందుకే ఈరోజు మన ప్రార్థన, వాక్య ధ్యానం ఏమై ఉండాలంటే, ప్రభువా నీ చిత్తమే నా పట్ల ఎన్నడూ జరుగును గాక అనే మాట ప్రార్థన చేయాలి. అటు మనసు ప్రభు అందరికీ ఇచ్చి ఆయన వంటి త్యాగపూరితమైన హృదయం ప్రతి ఒక్కరు కలిగి ఉందురుగాక. ఆమేన్.